అసలు ఎన్ని సార్లు చికెన్ చేసినా సరిగ్గా కుదరట్లేదు. అండ్ మా మమ్మీ చేస్తే వచ్చే టేస్ట్ అయితే అస్సలు రాదు. ఇంకా చేసేది నచ్చక తినడమే ఆపేసా. అండ్ సరిగ్గా రాకపోవడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఇక్కడ చికెన్. ఇండియాలో దొరికినంత ఫ్రెష్‌గా దొరకదు. చాలా మంత్స్ తర్వాత చికెన్ తినాలి అనిపిచ్చింది. సో, ఈసారి హోల్ ఫుడ్స్ అనే స్టోర్‌లో ఫ్రెష్ చికెన్ దొరుకుతది అంటే ట్రై చేద్దామని తెచ్చుకున్నా. అండ్ రెగ్యులర్‌గా కాకుండా డిఫరెంట్‌గా కుక్ చేస్తున్నా. పచ్చిమిర్చి, గార్లిక్ అండ్ కొత్తిమీరని డ్రై రోస్ట్ చేసుకున్నా. అండ్ తెచ్చుకున్న చికెన్‌ని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని కుక్కర్‌లో యాడ్ చేసి కొన్ని చాప్డ్ ఆనియన్స్, పసుపు, వాటర్, సాల్ట్ వేసి 2 విజిల్స్ వరకు కుక్ చేశా. అంతలో రోస్ట్ చేసుకున్న గార్లిక్, పచ్చిమిర్చి, కొత్తిమీర మంచిగా పేస్ట్ చేసుకున్నా. పాన్‌లో ఆయిల్ యాడ్ చేసి చిన్నిగా చాప్ చేసిన ఆనియన్స్ యాడ్ చేసి కొంచెం ఫ్రై అయ్యాక మనం బాయిల్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. అండ్ గివ్ ఇట్ ఎ నైస్ మిక్స్. కారం, సాల్ట్ కూడా వేసా. అండ్ ఇదంతా ఫ్రై అయ్యాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసి చికెన్ బాయిల్ చేసిన స్టాక్ ఉంటది కదా, అది కూడా యాడ్ చేసి స్లో కుక్ చేయడమే. మనకి ఇష్టం ఉన్నంత కారం అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇండియా నుంచి మమ్మీ పంపించిన గరం మసాలా కూడా యాడ్ చేసా. వేడిగా తేచ్చా చికెన్ కర్రీ రెడీ. రైస్ లో కలుపుకొని తింటే క్రేజీ ఉంటది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ టైం నుంచి ఇలానే చేసుకుంటారు. వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.